ఓ కూర్లో ఓ 10 మంది సర్కార్ కొలువు చేస్తోళ్ళుంటే ఓ 2 బ్యాంకు, ఓ 3 టీచర్లు, ఇంకో 2 కానిస్టేబుల్లు, ఒకళ్ళు గ్రూప్ 1 పోస్ట్ కొడితే ఇంకొకళ్ళు ఆర్మీకి. అట్లా కాకుండా ఊరంతా ఇంజనీర్లే, ఊరంతా జవాన్లే, ఊరంతా టీచర్లే అనే వార్తలు సుతా చూసినాం. ఒక్కింట్లో ఒకళ్ళు సర్కార్ కొలువు చేస్తే కడుమోలు ప్రైవేట్ కొలువు చేసుడో ఏదన్నా దందా చాలు చేసుడో చేస్తుంటారు. మరి అందరికి కొలువులే కావాలంటే అవుతుందా అని అంటున్నారా? పక్కా అవుతుంది అంటుండ్రు గీళ్ళు. నలుగురు బిడ్డలు నడిమిట్ల అమ్మ చదువుకు పేదరికం అడ్డం కాదని కష్టపడితే సర్కార్ కొలువొస్తుందని చూపించినోళ్ళు నలుగురికి నలుగురు కొట్టిర్రు. మళ్ళా 2 కానిస్టేబుల్లు, 2 టీచర్లు. ఆంధ్రలా చిత్తూరు జిల్లా వేపమాకులపల్లి ఊరు. అమ్మకు 4 ఆడవిల్లలే. ఇంటి పెద్ద దిక్కు 10 ఏండ్ల కిందట కాలం చేస్తే రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డల్ని సాదుకుండే కాదు మంచిగా చదివిచ్చిందమ్మ. మీరు చదవండి, నేను ఉండే వరకు మిమ్మల్ని చూసుకుంటాను, తర్వాత నేను లేకపోతే మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఒక బ్రదర్ లేరు, నాన్న లేరు, జాబే మీకు అన్ని సర్వస్వం అని చెప్పి చాలా అంటే చాలా మోటివేట్ చేశారు. 11 ఏండ్ల కింద పెద్ద బిడ్డ పోలీస్ అయితే 9 ఏండ్ల కింద ఇంకో బిడ్డ టీచర్ కొలువు కొట్టింది. నెల కిందట ఒక అక్క కానిస్టేబుల్ అయితే ఇప్పుడు చిన్నామే టీచర్ అయింది. ఇంకోలైతే గింత మందినెట్ల సాత్తా అని చదువులు బంద్ చేపిచ్చి ఏదన్నా పనిలో పెట్టేటోళ్ళు. కానీ ఈ గౌరమ్మ అట్లా చేయలే. బిడ్డలిగిన మంచిగా చదువుకొని సర్కార్ జాబులు కొట్టి అమ్మ కష్టానికి న్యాయం చేసిండ్రు. మళ్ళా అమ్మ చేసేది వ్యవసమే. ఒక్కింట్లా ఒక్కలు కొలువు కొట్టుడే కష్టం. అసొంటిది నలుగురికి నలుగురు గవర్నమెంట్ జాబులు సంపాదించిండ్రంటే మీరు నియంగా గిరేటక్కలు. బిడ్డలను గీ తీర్ల వెంచిన గౌరమ్మకు కూడా వందనాలు చెప్పాల్సిందేనబ్బా.